భక్తుడు పలికిన మాట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారముగా ఒక విషయాన్ని పౌలు మాట్లాడుతూ వచ్చాడు. సున్నతి పొందడం ద్వారా క్రీస్తు యేసు ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనం కలగదు అన్నాడు. ఎందుకు కలగదు, ఏ కారణం ఏంటి అని ప్రశ్నిస్తే నేను కొన్ని ప్రశ్నలతో ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. చాలా చిన్నగానే చెప్తాను, మనసు పెట్టి వినడానికి ప్రయత్నించండి. అసలు సున్నతి ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది, సున్నతి ఎవరు పొందడానికి యోగ్యులు, సున్నతి అందరికా కొందరికా? పాత నిబంధనలోంచి చూద్దాం. మరొక చిన్న ఇంటిస్తున్నాను మీకు. మొత్తం బైబిల్ అంతటిలో సున్నతి అనే పదం 100 సార్లు రాయబడి ఉంది. రాసుకోండి ఈ పదాన్ని. సున్నతి తెలుగు బైబిల్ చెబుతున్నాను, ఓకే. 100 టైమ్స్ మనకి